చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు తెలుగుదేశం అభిమానులే లేకపోతే చంద్రబాబు గారు చనిపోయారని చెప్పి మనసు ఇది లేక చనిపోయారు అంటూ ముందు ప్రకటించి ఆ తర్వాత వాళ్ళని పరామర్శిస్తానంటూ బాలకృష్ణ, కానీ బాలకృష్ణ పక్కన పెట్టి భువనేశ్వర్ గారిని ముందు పెట్టారు. పరామర్శించే కార్యక్రమం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల సాయం అంటూ నిజం గెలవాలి పేరుతో. అయితే చంద్రబాబు గారు జైలు నుండి బయటికి రాగానే ఆ కార్యక్రమం ఆగిపోయింది. నేను ఇప్పటికీ 3-4 సార్లు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, సరే వాళ్ళు నిజంగా అందుకే చనిపోయారు లేదా అన్నది పక్కన పెడితే మీరు అన్నారు కాబట్టి మాట నిలబెట్టుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఓదార్పు యాత్ర అని పెట్టి దాన్ని సోనియా గాంధీ ఆపినా కూడా ఆపకుండా చేసుకొచ్చినటువంటిది అదే. ఈవెన్ తన జైలుకి పంపించినా సరే ఇంటింటికి మాత్రం తన చెల్లెల్ని పంపించినో లేకపోతే మిగతా వాళ్ళని పంపించినో ఆ సాయం అయితే అందించారు. అది 1,00,000 రూపాయలైనా 2 లక్షలైనా సరే చేసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు చేద్దాం అనుకున్న సాయం చేసేస్తే ఆ విశ్వాసం ఉంటుంది. భువనేశ్వర్ గారు కాబట్టి లోకేష్నో లేకపోతే కనుక స్వయంగా చంద్రబాబు గారు లేకపోతే కనుక ఏ అచ్చెన్నాయుడునో పంపించి చేయించండి అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా భువనేశ్వర్ గారు మళ్ళీ నిజం గెలవాలి యాత్ర చేయబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 4వ తేదీన, శ్రీకాకుళం జిల్లా 5వ తేదీన, విశాఖ జిల్లాలో నారా భువనేశ్వర్ గారు పర్యటిస్తారు. అంటే రేపు విజయనగరం జిల్లాలోట, 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాట, 5వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో మనస్తాపానికి గురైనటువంటి కుటుంబాలకి సాయం అందించబోతున్నారు.